అమెరికా పతనమవుతున్న దేశమని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చేసిన విశ్లేషణను ఆ దేశ అధినేత డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. జిన్పింగ్ అంచనా 100% సరైనదేనని అంగీకరిస్తూనే ఆ పతనం కేవలం జో బైడెన్ పాలనలోనే జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు చేశారు. బైడెన్ పాలనలో అమెరికా అపార నష్టాన్ని చవిచూసిందన్నారు. సరిహద్దులు తెరిచి ఉంచడం, అధిక పన్నులు, డిఈఐ ప్రోగ్రాంలు, నేరాలు పెరిగిపోవడం వంటి కారణాలతో అమెరికా తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఆ కోణంలో దేశం పతనమైందని జిన్పింగ్ చెప్పింది ముమ్మాటికి నిజమని ట్రంప్ పేర్కొన్నారు. అయితే తాను రెండోసారి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అమెరికా అద్భుతమైన పురోగతి సాధించిందన్నారు. రికార్డు స్థాయి స్టాక్ మార్కెట్లు, పెరిగిన ఉద్యోగ అవకాశాలు, బలమైన ఆర్థిక వ్యవస్థే అందుకు నిదర్శనమని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, వేగంగా ఎదుగుతున్న దేశంగా అమెరికా నిలిచిందన్నారు. చైనాతో తమ సంబంధాలు మునుపటి కంటే మరింత బలంగా ఉండాలని ట్రంప్ ఆశించారు. తమ పరిపాలన సాధించిన అసాధారణ విజయాలకు గాను జిన్పింగ్ స్వయంగా తనను అభినందించారని ట్రంప్ వెల్లడించారు.